హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లం పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా, అల్లం చిన్న ముక్కలుగా తరిగి వాటిని తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి. కాసేపు ఫ్యాన్ గాలి కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. చింతపండు చూసారు కదా, ఒక కప్పు నేను అల్లం తీసుకున్నాను, అల్లం ముక్కలు, అండ్ 1 కప్పు చింతపండు. అందులో ఏమీ ఉండకూడదు, చూడండి, పిక్కలు అవన్నీ తీసేయాలి. నెక్స్ట్ బెల్లం కూడా 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి కూడా చాలా మంచిది, ఇందులో వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దట్ ఈ విధంగా నేను అల్లం పచ్చడి చేయడానికి ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేసుకొని, అంటే వేరుశనగ నూనె వేసుకోవాలండి. కొద్దిగా వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో వేరుశనగ నూనె వేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం బాగా డీప్గా ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత చింతపండు వాటర్లో, సో ఫస్ట్ వాటర్ బాగా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చింతపండు వేసి, సో దాన్ని గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. సో అంటే ఉడకబెట్టాలి, చింతపండు రసాన్ని ఉడకబెట్టాలి. చింతపండు వేసి వాటర్లో వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత చూడండి, పోపుకి నేను రెడీ చేసుకున్నాను. ఆవాలు, కాస్త జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి సో ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచేసాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ అల్లం పీసెస్ తీసుకున్నాను కదా, సో అల్లం పీసెస్, అందులో చింతపండు గుజ్జు ఉంది కదండి, బాయిల్ చేసుకున్నది, అది వేసేసాను. నెక్స్ట్ బెల్లం కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి, కొంచెం బెల్లం పీసెస్ చూసారు కదా, అంటే చిన్నగా తరుక్కోవాలి మనం. సో చిన్న పీసెస్గా చేసుకొని ఆ బెల్లం కూడా మనం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సాల్ట్ చూసారు కదా, 1/2 కప్పు సాల్ట్ నేను యాడ్ చేసుకున్నాను. సో ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నానో అదే కప్పులో 1/2 వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 ఫుల్ కప్పు వచ్చేసి కారం తీసుకున్నాను, చిల్లీ పౌడరు. సో చిల్లీ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందంటే ఇంకా తింటే చూడండి ఎంత బాగుంటుందో. సో ఈ విధంగా కాస్త టామరిన్ పౌడర్, పసుపు కూడా కాస్త యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఇందులో కొంచెం మెంతు పొడి, అంటే మెంతులు వేపేసి పొడి చేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు కూడా వేపేసుకుని పొడి చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను సో ఇప్పుడే అంతా కూడా ఫ్రై చేసి పొడి చేసుకుని ఉంచేసుకున్నాను. సో ఇందులోనే మళ్ళీ ఇందాక వెల్లుల్లి మీకు చూపించాను కదండి, వేసి వాటిని మిక్సీ పట్టేసుకొని, ఇప్పుడు చూసారా ఇందాక నేను పోపు పెట్టేసుకుని ఉంచుకున్నాను కదా, సో అందులో ఈ మిశ్రమాన్ని అంతా కూడా, అంటే ఈ మిక్చర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.